ఆపండి అయ్యా! జడ్జి గారు దయచేసి ఆపండి. తీసుకెళ్ళండి. ఆయన్ని ఈ నేరంలో ఇరికించడం వరకు అంతా నాకు తెలుసండి. అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఇప్పుడు తప్పు చేయలేదని ప్రూవ్ అయింది కదా, నువ్వు హ్యాపీ, మీ వాళ్ళు హ్యాపీ. చూసావా, నేను తప్పు చేశాను, శిక్ష పడింది అన్నావు. ఇక నేను బయటికి రాలేను అన్నట్లుగా మాట్లాడావు కదా. ఇప్పుడేమంటావురా? రేయ్, అలాంటి చిల్లర పనులు చేయడానికి నేను నీలాగా చిల్లరతనంగా పెరగలేదురా. కుటుంబం కోసం, గౌరవం కోసం ప్రాణాలిచ్చే వంశం రా మాది. అందుకే చేయని తప్పుకు అరెస్ట్ అయినా రాయల్గా బయటకు వచ్చాను. కానీ నువ్వు చేసే తప్పులకి ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు. శిక్ష పడడం అంటూ జరిగిందా, జీవితంలో నువ్వు బయటికి రాలేవు. అది గుర్తుంచుకోరా. తప్పు చేసినప్పుడు మీకు శిక్ష ఎలా పడలేదో నాకు అలానే పడదు. నేను ఏం చేసినా అది మీకు తప్పుగానే కనిపిస్తుంది. అది నా తప్పు కాదు. తప్పులు చేయడానికి పుట్టావురా నువ్వు. చేయని తప్పుకి ఒక్కసారి జైల్లో కనిపించగానే ఎన్ని మాట్లాడావురా నువ్వు. చూడు, ఏ తప్పు చేయలేదనిపించుకుని ఎంత గౌరవంగా బయటకు వచ్చాను. ఈ తప్పు చేయలేదు, కానీ చాలా తప్పులు చేశావు. అవి తప్పులని నీకు తెలిసిన రోజు ఏ శిక్ష విధించుకోవాలో నీకే అర్థం కాదు. ఈ రాంప్రసాద్ తప్పు చేశాడని ఈ ప్రపంచంలో నువ్వొక్కడవే అంటున్నావు. ప్రాణం పోయినా తప్పు చేయడి రాంప్రసాద్. అది కోర్టుకు కూడా అర్థమైంది. నీకు అర్థం కాలేదరా? కొన్ని తప్పులకి జనాల సాక్ష్యం కావాలి, కొన్ని తప్పులకి మనస్సాక్షిని మించిన సాక్ష్యం లేదు. నువ్వు ఏ తప్పు చేయలేదని నీ మనసు నిన్ను ఇప్పుడు మోసం చేస్తుంది. ఆ మనసుకు తను చేసిన తప్పేంటో అర్థమైనప్పుడు అదే మనశ్శాంతి లేకుండా చేసి నీ ప్రాణం తీస్తుంది. ఇంకా నేను తప్పు చేశానని నన్ను నమ్మించాలని చూస్తున్నావా? ప్రశాంతంగా కూర్చొని నేను పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి ఆలోచించి చూడు. అడుగడుగునా నీ తప్పులు నీకే కనిపిస్తాయి. ఏయ్, నేను తప్పు చేయడం ఏంట్రా? అది జరగదు. గతం గురించి ఆలోచించడం అంటే నీ గురించి ఆలోచించడం. అది కలలో కూడా జరగదు.
రాజా, ఏంటలా ఉన్నావు? మంచి పని చేసినా మాటలు పడాల్సి వస్తుంది. మాటలు పడ్డావా? ఎవరేమన్నారు? ఆ రాంప్రసాద్ గారు. అతను నిన్ననాల్సిన అవసరమే ఉంది? ఏ జైలు నుంచి బయటపడేలా చేసావనా? అతనికి నేను మంచి చేశాను, కానీ అతనే నేనేదో ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నాడు. బావుంది రాజా. కోర్టు శిక్ష కూడా ఖరారు చేసిన తర్వాత నీ తెలివితేటలతో ఆయన బయటపడేలా చేశావు. అందుకు ఆయన చూపిస్తున్న కృతజ్ఞత ఇదా? అలా అతను ఇష్టం వచ్చినట్లు అతను మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అసలు తప్పు నీది రాజా. నేనేం చేశాను మాధవి? నువ్వు అతనికి సాయం చేశావు, కానీ ఆ విషయం అతనికి చెప్పావా? పోనీ ఎవరి ద్వారా అయినా తెలుసుకునే అవకాశం ఉందా? నువ్వు చేసిన సాయం గురించి తెలియదు కాబట్టే అతను అలా మాట్లాడుతున్నాడు. చేసిన సాయాన్ని ఎలా చెప్పుకోమంటావు మాధవి? చెప్పకపోతే వచ్చే ఫలితం ఇదే రాజా. అతను అన్ని మాటలన్నా చేసిన అవమానాన్ని మర్చిపోయి అన్యాయంగా శిక్ష పడుతుందంటూ అతన్ని కాపాడావు, కానీ ప్రయోజనం ఏముంది? రాంప్రసాద్ గారు నాకేదో చెయ్యాలి అని ఆశించి నేను ఈ పని చేయలేదు. ఆశించి చేసేది సహాయం అవ్వదు. ఈ రోజుల్లో మంచి పనికి కూడా ప్రచారం కావాలి రాజా. ఆయన అలా మాట్లాడుతుంటే నువ్విలా బయటకొచ్చి మాట్లాడుతుంది నా వల్లే అని చెప్పుండాల్సింది. ఎందుకో నాకు అలా చెప్పుకోవడం ఇష్టముండదు మాధవి. నువ్విలా ఉన్నంతకాలం వాళ్ళు అలాగే ఉంటారు. ఆయనకు మొదటి నుంచి నువ్వంటే పడదు. అలాంటి వ్యక్తికి నువ్వు చేసిన సహాయం తెలియకపోతే అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు? లేదు మాధవి, మొదటి నుంచి నా రాత అంతే. మంచి చేసిన అది నాకు చెడే అవుతుంది. నా మంచితనానికి విలువ లేకుండా పోతుంది. మంచిగా ఉండటం నీ తప్పు కాదు రాజా. నీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవటం వాళ్ళ తప్పు. వాళ్ళ గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన సహాయం గురించి తెలిసిన రోజు వాళ్లే బాధపడతారు. ఆ విషయం గురించి వదిలే రాజా. ఉండు, మంచి కాఫీ తీసుకొస్తాను. అలాంటి చిల్లర పనులు చేయడానికి నేను నీలాగా చిల్లరతనంగా పెరగలేదురా. చేసే తప్పులకి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు. రాజా, రాజా, తయారు? ఏంటి అలా ఉన్నావు? ఏంటే హఠాత్తుగా మీ ఆయనకి ఇంత మంచి బుద్ధి పుట్టింది? ఇప్పుడేం చేద్దామంటావు? ఆ ఉత్తరం ఏంటమ్మా? తయారు వాళ్ళ ఆయన లెటర్ రాశాడు మామయ్య గారు. ఏమిటమ్మా? నిన్ను దూరం చేసుకుని పొరపాటు చేశాను, ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నిన్ను చూడాలనుంది, వెంటనే వచ్చేయంటూ లెటర్ రాశాడు. పోనీలేమ్మా, ఇన్నాళ్లకైనా భార్య విలువ తెలిసింది. ఎమ్మ తయారు, నువ్వేం నిర్ణయించుకున్నావు? ఉద్యోగం లేకపోతే నువ్వు నాకు అవసరం లేదన్న మనిషి ఈరోజు రమ్మనగానే వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. దాందే ఉందిలేవే, అప్పుడేదో అన్నాడు, తప్పు తెలుసుకుని రమ్మంటున్నాడు కదా. మన చదువు పూర్తవగానే ఆయన ఈ మాట నుంటే సంతోషపడేదాన్ని. పెళ్ళైనా చదువుకుంది తన కోసమే.
తన మీద ప్రేమతోనే ఇష్టం లేకపోయినా చదువుకున్నాను. తీరా చదువు పూర్తయ్యాక ఉద్యోగం ఉంటేనే గాని కాపురం చేయనన్న మనిషి ఈ రోజు రమ్మనగాని ఎలా వెళ్ళనే? చూడమ్మా, అతను చేసింది పద్ధతి అని నేను అన్నా. కాని చేసిన తప్పుని త్వరగా తెలుసుకుని మళ్ళీ నీతో కలిసి బతకాలి అనుకుంటున్నాడు. అతని కోసమే చదువుకున్నావు అంటే అతనంటే నీకెంత ప్రేమ అర్థమవుతుంది. భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న సర్దుబాట్లుండాలి. అసలింత హఠాత్తుగా అతనిలో ఈ మార్పు కారణమేంటమ్మా? ఏముంది, పచ్చకామర్లొచ్చి హాస్పిటల్లో చేర్చారంట. ఎవరి పనులు వాళ్లవి. ఎవరు సరిగ్గా చూసుకోపోయేసరికి ఈ భార్య గుర్తొచ్చింది. కారణం ఏదైనా నిర్ణయం మంచిదే కదమ్మా. విడిపోయిన వాళ్ళు కలుసుకోవటం కోసమే అన్నట్లు ఆ దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు కల్పిస్తాడు. సంతోషంలో అందరూ మన చుట్టూనే ఉంటారమ్మా. బాధల్లో ఉండేవాళ్లే నిజంగా మనమంటే అభిమానం ఉన్నవాళ్ళు. నీ అభిమానం అతనికి అర్థమయ్యే సమయం ఇదేనమ్మా. వెళ్ళిరామ్మా. మావిగారు చెప్పింది నిజమేనే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. నా మాట విని వెళ్ళిరా. నేను బాగుండాలి అని నా కోసం మీరు చెప్పే మాటలు నాకు అర్థమవుతున్నాయే. అలాగే వెళ్తాను. నన్ను సరైన నిర్ణయం తీసుకో అన్నావు. మరి రాజా విషయంలో నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? నాకు చెప్పిన మాట నీకు వర్తిస్తుందే. నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. మనసుకి ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను. ఎందుకు? నా జీవితంలో మంచి జరగడానికి ఇదేమైనా మలుపు అవుతుందేమో అన్న ఆశ. నాది ఆశ మాత్రమే. రాజాని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితం మలుపు తిరుగుతుంది. ఏమంటావు లల్లి? పెళ్లి సంసారం అంటే అదో నరకమనే భావం కలిగించాడమ్మా అశోక్. అందులో నుంచి బయటపడి తను నిర్ణయం తీసుకోవటానికి కొంచెం టైం పడుతుందమ్మా. రాజా, రాజా, రాజా బయటికెళ్ళాడన్నయ్యా. బయటికెళ్ళాడా? అంటే ఏదైనా పని మీద వెళ్తున్నాను అని మీతో ఏదైనా చెప్పాడా? నాతో ఏం చెప్పలేదు బాబు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? లేదన్నయ్య, రాజాని ఆ రాంప్రసాద్ గారు ఎదురుపడి నానా మాటలు అన్నారట. చాలా బాధపడ్డాడు. అతను రాజాని ఎందుకన్నాడంట? ఎందుకే ఉంది? నేను జైలుకి వెళ్ళాను కాబట్టి నీకు చందుకి పెళ్లి జరగబోతుంది అనుకుంటున్నావేమో, అది జరగదు అంటూ ఏదేదో మాట్లాడారంట. చూసావా శంకర్, ఈరోజు అతను బయటకొచ్చి తిరుగుతున్నాడు అంటే అందుకు కారణం రాజా. వాణ్ణి తిట్టాల్సిన అవసరం ఆ రాంప్రసాద్కి ఏముంటుంది చెప్పు? ఆయన బయటకు తీసుకొచ్చింది రాజే అని ఆయనకి తెలిస్తే కదా ఆంటీ. అన్ని మాటలు అంటుంటే వీడి మాత్రం మౌనంగా ఎందుకున్నాడంట? ఆ మాట ఏదో రాంప్రసాద్కే చెప్పొచ్చుగా. చేసిన సహాయాన్ని ఎలా చెప్పుకోమంటావు అంటున్నాడు. అదే వాడితో వచ్చిన బాధ. చేసింది చెప్పుకోడు, ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేడు. అన్నయ్య, రాజా బాధకి కారణం తెలుసు. ఆ బాధ తీర్చాల్సిన బాధ్యత స్నేహితుడిగా నీకుంది కదా. నేనేం చేయనమ్మా? ఏం చెయ్యాలంటావేంటన్నయ్య? రాజా చందుతోనే సంతోషంగా ఉన్నాడు. మధ్యలో ఈ గొడవ జరిగి నిశ్చితార్థం చెడిపోకుండా ఉండుంటే ఆ సంతోషం అలాగే ఉండేది. చందు దూరం అయ్యాకే రాజా బాధపడుతున్నాడు. రాజా సంతోషమే చందు అన్నయ్య.
వాళ్ళిద్దరినీ ఒకటి చేసి పెళ్లి చేస్తే రాజా సంతోషంగా ఉంటాడు. రాజా అంటే నాకిష్టం లేదని చందు అంటుంటే వాళ్ళిద్దరిని ఎలా ఒకటి చేస్తావమ్మా? ఆ అమ్మాయి అబ్బాయి ఎవరినో ఇష్టపడుతుంది, తన దారి తను చూసుకుంటుంది. ఇంకా చందుతో రాజాకి పెళ్ళేంటమ్మా? చందు రాజాని కాదని మరొక పెళ్లి చేసుకోదు. ఎవరినో ఇష్టపడటం, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోవటం అదంతా అబద్ధం. తన్నోడితో తనే చెబుతుంటే అది అబద్ధం ఎలా అవుతుందమ్మా? చందు రాజాని ఎంతగా ప్రేమించిందో మనకి తెలుసు. ఏదో కోపంలో అలా అంటుంది కానీ చందు మనసులో ఇప్పటికీ రాజా ఉన్నాడు. చందు వద్దన్నా రాజా బాధపడుతుంది చందు గురించే కాబట్టి స్నేహితుడిగా వాళ్ళిద్దరినీ ఒకటి చేసి రాజా బాధ తీర్చాల్సిన బాధ్యత అన్నయ్యదే. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. వాడలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవడమేంటి? స్నేహితుడిగా ఈ పని నేనెప్పుడూ చేసుండాలి. రాజా మనసులో ఏముందో తెలుసుకుంటాను. నిజంగా వాడు చందు గురించే బాధపడుతుంటే ఎవరడ్డం వచ్చినా సరే వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను. ఈ విషయంలో ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా వెళతానమ్మా. కృష్ణ, ఏంటన్నయ్య? ఏం లేదురా. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావా లేదా? ఎవరికన్నయ్య? ఎవరికేంట్రా? మన చందుకి, సంతోష్కి. వాళ్ళ పెళ్లి గురించి నేను ఇంకా ఆలోచించలేదన్నయ్య. అదేంట్రా? చందు, సంతోష్ కలిసి తిరుగుతున్నారు. చందు కూడా తనను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా? ఆ విషయంలో చందు సరిగ్గా తన నిర్ణయం చెప్పలేకపోతుందన్నయ్య. సంతోష్ అంటే ఇష్టమే ఉంటుంది. ఆ ఇష్టం రాజా మీద కోపంతో వచ్చిందా లేక నిజంగానే సంతోష్ని ఇష్టపడుతుందో తెలియడం లేదు. ఇంకా రాజా ఏంట్రా? వాడి మోహన్ చూడడం అని చందు నాకు మాటిచ్చింది. చందు తెలివి కలది కాబట్టే త్వరగా ఆ రాజాగాడి గురించి అర్థం చేసుకుంది, వద్దనుకుంది. ఆ బాధను మర్చిపోయేలా చేయడానికి అన్నట్టు సంతోష్ వచ్చాడు. తనతో సరదాగా ఉంటున్నాడు. తన సంతోషం కోసం అటు ఇటు తిప్పుతున్నాడు. మన చందు కోసం అమెరికా నుంచి వచ్చాడు అంటే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం ఏముందిరా? అంటే చందు నిర్ణయమే నా నిర్ణయం చెప్పాను కదన్నయ్య. ఇదేరా మనం చేసే తప్పు. పిల్లలుగా వాళ్ళు ఏం చేసినా సమర్థించుకోవచ్చు, కానీ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం. అది పెద్దవాళ్ళుగా మనమే తీసుకోవాలరా. ఇలాంటి విషయంలో మన నిర్ణయమే వాళ్ళ నిర్ణయం కావాలి, కానీ వాళ్ళ నిర్ణయమే మన నిర్ణయం అవ్వకూడదు. త్వరగా చందుకి, సంతోష్కి పెళ్లి చేసే విషయం గురించి ఆలోచించు. వాళ్ళిద్దరికీ పెళ్లిలా చేస్తారండి? నిన్నటి వరకు రాజా రాజా అంటూ తిరిగింది. ఈ రోజుకి పైకి రాజా వద్దంటున్నా లోపల తను బాధపడుతూనే ఉంది. ఏం బాధపడదు. బాధపడుతుందని మీరు అనుకుంటున్నారంతే. మీకు అర్థం కావడం లేదు. పైకి రాజాని మర్చిపోతాను అంటున్నా మర్చిపోలేకపోతుందని తన మాటలు చేతలే చెప్తున్నాయి. ఇష్టపడిన మనిషిని కాదనుకుని లల్లి జీవితం ఏమైపోయిందో చూశాంగా. మళ్ళీ అదే తప్పు చేద్దామా? లల్లి జీవితం నాశనం అయిపోయింది ఇష్టపడిన వాడిని కాదనుకున్నందుకు కాదు, ఇష్టపడుతున్న భర్తని వదులుకున్నందుకు. ఎవడి మాటలో నమ్మి బంగారం లాంటి భర్తని వదిలేసి దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది. అయినా తనకి చందుకి పోలికేంటి?
రే కృష్ణ, నువ్వేం ఆలోచించొద్దు. సంతోష్ చందులు ఒకరికొకరు ఇష్టపడుతున్నారు కాబట్టే కలిసి తిరుగుతున్నారు. కామ్గా వాళ్ళిద్దరికి పెళ్లి చేసాయి. చందు సంతోషంగా ఉంటుంది, మనము సంతోషంగా ఉంటారా? చందు నాకు ఇష్టం అంటే నేను కాదనేదేం లేదన్నయ్య. ఈ రోజు వరకు చందు ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేను. తండ్రిగా నేను ఇచ్చిన స్వేచ్ఛని చందు ఏ రోజు మిస్యూజ్ చేయలేదు. కొత్తగా ఈ రోజు చందు విషయంలో నేను నిర్ణయం తీసుకోలేను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, చందు నిర్ణయమే నా నిర్ణయం. ఏంటర్చనా వీడు ఇంతగా చెప్తున్నా వాడి మాట వాడిదే అంటాడు. తన మాటల్లో నాకు తప్పేం కనిపించడం లేదండి.